అండ్ అతిథులకి అలాగే వచ్చిన వాళ్ళకి. అయితే ఈ సందర్భంలో సమయానుకూలతను బట్టి అలాగే కొద్దిగా సమయం లేకుండా కొంచెం టైం తీసుకుంటానే మాట్లాడతాను అన్నారు వివి రామారావు సార్. దయచేసి మీరు తప్పకుండా 10 నిమిషాలు టైం తీసుకుని అయినా మీరు మాట్లాడాలి సార్. తర్వాత ఈనాటి సన్మాన గ్రహీత శ్రీమతి తుమ్మలపల్లి పద్మావతి గారిని మాట్లాడవలసిందిగా సభను ఉద్దేశించి కోరుతున్నాను. 2 చేతులు జోడించి నమస్కరించాలని తలంపు వస్తుందో, ఎవరైతే 3 దశాబ్దాల అనుభవంతో జీవితం నిజాయితీ పనులు నేర్పిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది అని తెలుసుకున్నా. అందరికీ మీ కష్టానికి కారణం నీ స్వయం కృతాపరాధమైతే నీ ప్రవర్తన మార్చుకో. నీ కష్టానికి కారణం ఇతరులైతే దాని నుండి గుణపాఠం నేర్చుకో. నీ కష్టానికి కారణం ఇవేదీ కాకపోతే సర్వేశ్వరుడు ఒక గొప్ప యజ్ఞం కోసం నిన్ను చింతపరుస్తున్నాడని గుర్తించి కాస్త ఓర్చుకొని ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే నీకు సన్మానం జరిగేలా కష్టపడి నిన్నే నమ్ముకున్న విద్యార్థులకు న్యాయం చేయాలి అని తాను పాటించి ఇతరులు పాటించేలా పురిగొల్పే శ్రీమతి పద్మావతి మేడం గారిని నేటి తన పదవీ విరమణ సన్మాన సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కారం. సభాయ నమః. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. నన్ను కళ్యాణం చేసుకున్న నా భర్తకి పాదాభివందనం. నాకు ఉద్యోగాన్ని ఇచ్చిన శ్రీ రామ్ నివాసి అగర్వాల్ గారికి పాదాభివందనాన్ని సమర్పిస్తూ, ఈ ఉద్యోగం ఇచ్చిన అనే ప్రహసనంలో చాలామంది నాకు వారి యొక్క సహాయ సహకారాన్ని అందించడం జరిగింది. మా జిఎస్ ప్రసాద్ చెప్పాడు ఇందాక, కృష్ణారావు గారు, అలాగే సుధాకర్ సారు ముందు లైన్లో ఉండవలసినటువంటి వాళ్ళిద్దరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే సిరీస్లో కనీసం ఒక 10 మంది ఉన్నారు, వారందరినీ తలుచుకోకపోతే నా ఈ జీవితానికి సార్థకత లేదని భావిస్తూ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటాను, అన్యథా భావించకండి. అప్పట్లో ఆర్జేడి రవికుమార్ గారు వారి సర్వీస్లో ఒక అపాయింట్మెంట్ కూడా ఇచ్చి ఎరగరు, నాది తప్ప. అలాంటి వారి చేతుల మీదుగా నా పోస్టుని రాటిఫై చేయించుకుని ఉద్యోగాన్ని తెప్పించుకోవటంలో వారి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అప్పట్లో అక్కడ మన దగ్గర తెలంగాణ ఏర్పడి మొట్టమొదటి జిల్లాగా మనం బయటికి వచ్చిన తర్వాత మనకి మొట్టమొదటి ఈఓగా చేసిన చారీ గారికి, అలాగే ప్రశాంత్ రెడ్డి గారికి, వీరిద్దరు ద్వయం అంటాం మేము. ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసి వెళ్తారు, కలిసి చేస్తారు ఏ పనైనా. కాబట్టి ఆ ద్వయానికి, అలాగే గోవింద్ గారు నిన్ననే మాట్లాడారు, నాకు 82 సంవత్సరాల వయసట వారికి. నేను మీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక మెసేజ్ని పంపడం జరిగితే అందరూ రెస్పాండ్ అయ్యి ఈ రోజుల్లో సహాయం పొంది మర్చిపోయే వాళ్ళే కానీ ఇలా గుర్తుంచుకుని రిటైర్ అయ్యే రోజు ధన్యవాదాలు చెప్పే వాళ్ళల్లో నిన్నే చూస్తున్నామమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆత్మీయతగా ఉంది, చాలా అనురాగంగా అనిపించింది అని వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. సో అలా చారీ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే గోవింద్ గారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత నా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లో వారి యొక్క సహాయాన్ని సహకారాన్ని అందించినందుకు, ఇంకా కొన్ని విషయాల్లో కూడా నాకు సహాయ సహకారాన్ని అందించిన పివి శ్రీహరి గారికి, చిన్నవారు కాబట్టి నేను నమస్కారం తెలియచేయలేను. చాలా రకాలుగా మా కుటుంబానికి వారు అండదండగా ఉన్నారు కాబట్టి వారికి భగవంతుడు చిరాయువును ప్రసాదించి
కుటుంబ బాధ్యతల్లో వారు నిష్ణాతులయ్యేలా, కృతకృత్యులయ్యేలా భగవంతుడు వారికి చల్లని ఆశీస్సులు అందించాలని సభాముఖంగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే ప్రభాకర్ మామయ్య అంట, నేను ఆ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇచ్చే సమయంలో సూపరింటెండెంట్గా ఖమ్మం డిఓ ఆఫీసులో ఉన్నటువంటి ప్రభాకర్ మామయ్యకి లేరు ఇప్పుడు, వారికి కూడా పాదాభివందనలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా నేను మర్చిపోయామంటే వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ స్టేజీ మీద ఉన్న ఒక్కొక్కళ్ళని గురించి చెప్పాలంటే చెప్పాల్సిందే, నాకు ఇది తప్ప మైక్ దొరకదు, నేను మాట్లాడడానికి సమయం ఉండదు. దయచేసి ఆకలిని మర్చిపోయి 5 నిమిషాలు మీరు కూర్చోండి, నేను చెప్పక తప్పదు, మీరు వినక తప్పదు. అవసరమైతే తలుపు లెక్కిస్తాను. మొట్టమొదటిగా రామేశ్వరరావు గారు 2019లో వాసంతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఏం చేయాలో అంతుపట్టని పరిస్థితిలో ఉన్న మమ్మల్ని బుడిదగడ్డ పాఠశాలకి డిప్యూటేషన్ ఇచ్చి నన్ను అక్కడ ఈ 5 సంవత్సరాల పాటు నా ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగించడానికి నాకు వారి యొక్క సహకారాన్ని అందించినందుకు వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను తీసుకొచ్చి సారు 2019 జూన్ 30వ తారీఖు రిటైర్ అవుతూ జూన్ 26వ తారీఖు నాడు రామేశ్వరరావు గారికి ఆ స్కూల్లో అప్పచెప్పెట్టారు. పాపం అప్పచెప్పిన పాపానికి ఆయన భరించారు. నన్ను నేను బాధలేను, ఆనందాన్ని అందించాను. నా విధి నిర్వహణలో నేను వారికి తలనొప్పిగానే మారాను. ఏం చేశానో వారు మీకు చెప్పారు, నేనేం చెప్పక్కర్లేదు. ఇంకా అలా వదిలిపెట్టి వెళితే నేను ఎయిడెడ్ పాఠశాలలో దాదాపుగా 22 సంవత్సరాలు ఉద్యోగం చేసిన నేను ఒకే కుటుంబంలో ఉండి ఒక్కసారి బయటకు వచ్చినప్పటికీ చాలా భయంగా, బాధగా, ఒక రకమైన ఫీలింగ్తో ఉన్న నన్ను ఆ పాఠశాలలో రామేశ్వరరావు గారు, బివిఎల్ కుమార్ సారు, నాగేశ్వరరావు గారు, రామ్మోహన్ సారు, రెడ్డి గారు, అసలు అందరూ ఒకళ్ళనే ఏంటి, మా సుబ్బకుమారి గారు, అందరూ కూడా అదేంటో పూర్వజన్మలో మేమందరం స్నేహితులము లేకపోతే చుట్టాలము అన్నట్టు వాళ్ళు హక్కున చేర్చుకుని నన్ను ఈ రోజు వరకు కూడా ఆ పాఠశాలలో ఉద్యోగం చేయటానికి వారి యొక్క సపోర్ట్ని 100% అందించారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంతలో నెత్తి మీద పిడుగు పడ్డట్టుగా ఈయన గారికి ట్రాన్స్ఫర్ అయింది, రమేశ్వరరావు గారికి. భగవంతుడా ఎవరు వస్తారో ఏంటో ఈ గోళ నేను వాలంటీర్గా తీసుకుందాం అనుకుంటున్న సమయంలో డేరింగ్ అండ్ డాషింగ్ నాతో పోటీగా మధురవాణి వచ్చింది. నేను అమ్మాయినే అనేది, దాన్ని ఇంతవరకు పేరు పెట్టి కూడా పిలవలేదు. వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు అమ్మాయి అనే పిలిచేదాన్ని, నన్ను అమ్మ అని అనేది. మా ఇద్దరి అనుబంధం ఈ 11 నెలలే అయినా అంత చక్కటి అనుబంధంతో మరి ఏ సమస్య వచ్చినా తను ఎదుర్కొనేది. ఏదన్నా కొంచెం ఇబ్బంది అని అనుకుంటే ఫోన్ చేసి అమ్మ మీరు ఒకసారి రండి అనేది. నేను వచ్చేదాన్ని, ఆ సమస్యకి పరిష్కారం దొరికేది, వెళ్ళిపోయేవాడు. సో వాళ్ళు చాలామంది జెంట్స్ తీసుకోలేని డైరింగ్ నిర్ణయాలని ఆమె తీసుకుని ఈ 11 నెలలలో చాలా చక్కటి పరిపాలనని అందించి నన్ను రమేశ్వరరావు గారు వెళ్ళిపోయారు, బివిఎల్ కుమార్ వెళ్ళిపోయాడు, నాగేశ్వరరావు వెళ్ళిపోయాడు, లేకపోతే రామ్మోహన్ సార్ వెళ్ళిపోయారు, స్టాఫ్ అందరూ మారారు అనే ఆ బాధని మర్చిపోయేటట్టుగా చేసి ఈ 11 నెలలు కూడా తను కూడా అలానే హక్కున చేర్చుకుంది. ఇలాంటి ఈ రోజున నేను ఈ సన్మానాలు ఇవన్నీ చేసుకుంటున్నాను అంటే వీరందరి సహాయ సహకారాలు ఉండటం వల్లే నేను కృతజ్ఞురాలిని అయ్యాను. ఆ తర్వాత వీరేంద్ర మా కుటుంబానికి తనే చెప్పాడు ఎలాంటి అనుబంధము, ఎవరు ఎన్నైనా అనుకోనండి, సభాముఖంగా మాది కుటుంబమే. ఒకరి కష్టాల్లో ఒకళ్ళం పాలు పంచుకుంటూనే ఉంటాము, ముందు కూడా ఉన్నాము కూడా. ఎవరు ఎన్ని మాట్లాడినా వేటిని
మేము పట్టించుకోము. అవన్నీ పక్కకు తీసేసి మనం నిజాయితీగా వెళ్తున్నప్పుడు దేన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా భావన. నేను అసలు ఎవరికి భయపడను, ఒక భగవంతుడికి, లారీ డ్రైవర్కి తప్ప. లారీ డ్రైవర్ పెద్దగా కట్టెలన్నీ మోసుకొని వెళ్తుంటే ఆ లారీ పక్కన వస్తుంటే అవన్నీ నా నెత్తిని ఎక్కడ పడతాయని వాడికి భయపడతా. భగవంతుడు నేను ఎక్కడ తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడో అని ఆయనకి భయపడి నేను తప్పు చేయకుండా ఉంటాను. ఆయన మీద గౌరవంతో, ఆయన మీద భయంతో, భగవంతుడితో ఉన్నటువంటి నా సంబంధాన్ని ఇందాక నుంచి వీళ్ళందరూ చెప్పారు. నేను పట్టుకున్నానంటే భగవంతుడిని ఖచ్చితంగా నా పని అయిందాక ఆయన వదలు. అలా ఉన్నాను కాబట్టి నన్ను ఈనాటి వరకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎండింగ్ పాయింట్లో చేశాను, చేస్తాను కూడా, చేస్తున్నాను కూడా. అయినా దేనికి భయపడను, అన్నింటినీ ఎదుర్కొంటాను. దేనికి తల ఒగ్గేది లేదు, తగ్గేది అసలే లేదు. నెక్స్ట్ మా శర్మ గారు, మా జీవితంలో ఒక స్టెప్ వేయాలన్నా, ఒక మంచి పని చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా, మంచి అయినా చెడు అనేది ఉండదు. మంచి అయినా ఏదైనా కూడా శర్మ గారు అని ఏ టైంకి ఫోన్ చేసినా విసుక్కోకుండా నా జాతకం ప్రకారం ఎలా ఉంటుందో నన్ను తీర్చిదిద్దిన మహనీయుడు శర్మ గారు. ఆయన రుణాన్ని నాకు ఆయన నా దృష్టిలో శర్మ గారు ఆయన ఒక బ్రహ్మ. నా ప్రతి విజయం వెనుక మా బ్రహ్మే ఉన్నాడు. ఆయనే నన్ను నడిపిస్తూ ఉంటాడు. నా గురువు కూడా ఆయనే, చిన్నవాడైన దత్తుడు. ఆయన ఉండగా నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదాన్ని ఎదుర్కోగలనే ధైర్యం ఉంది. ఆయన తర్వాత నా భర్త ఉన్నాడు కాబట్టి ఏదొచ్చినా ఆయన చూసుకుంటారు, ఇబ్బంది లేదు. ఎవరి మీద, నా స్నేహితుల మీదనే ఈగ వాళ్తే సహించరు ఆయన. అలాంటిది సాధారణచారిణిని 40 సంవత్సరాలు ఆయనతో కాపురం చేసిందని నా మీద ఏదన్నా నింద వచ్చినా, ఏదన్నా జరిగినా ఆయన సహిస్తారని నేను అనుకోను, సహించరు కూడా. దేనికైనా ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చినాడు మేమేం చేయాలనేది చేస్తాం. తర్వాత నా సోదరుడు యూటీఎఫ్. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నాను అని నా వెనక వెన్నంటి ప్రోత్సహించి, దేనికి తల ఉంచకుండా నేను తల ఎత్తుకుని తిరుగుతున్నానంటే అందులో భాగస్వామ్యం నా రాజు, నా సోదరుడు. ప్రతిదాన్ని పంచుకుంటూ, దేన్ని తుంచుకోకుండా నేటి వరకు ప్రతి సమస్యకి ఓ పరిష్కారాన్ని చూసుకోవడంలో మాతో పాటు రాజు కూడా భాగస్వామి. ఇందాక చెప్పారు, రిటైర్ అయినా మా ఇద్దరి అనుబంధం అలానే ఉంటుంది. ఒకరికొకరం సహాయ సహకారాలు అందజేసుకుంటూ మా జీవితానికి సార్థకతని చేసుకుంటామని అనుకుంటున్నాము. అలాగే చాలామంది మొన్న 31st రిటైర్మెంట్ ఫంక్షన్ స్కూల్లో చేస్తూ కూడా మాకు ఆ సహాయం కావాలన్నా ఎలా మాకు స్పందిస్తారు, ఈ సహాయం కావాలని ఎలా స్పందిస్తారని అంటున్నారు. మేము ప్రస్తుతం ఒక 2 నెలల్లో ఖమ్మం షిఫ్ట్ అవుతాము. 2 నెలల్లో షిఫ్ట్ అయినా ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఒక ఫోన్ చేస్తే ఇద్దరం వచ్చి వాళ్తాము. ఏమి ఇబ్బంది లేదు. మా సమస్యని మేము ఎదుర్కొంటాం. మీ అందరికీ ఏదొచ్చినా మేము అండదండగా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కుమార్కి, బాలాజీకి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక ముఖ్య వ్యక్తి ఉన్నారండి, ముగ్గురు ఉన్నారండి. ముఖ్యులు ఒక్కడు కాదు, కృష్ణ. నాకు ఇంట్లో, నాకు వీళ్ళంతా పిల్లలు అన్నమాట, ఇంట్లో తిరుగుతూ ఉంటారు, ఇంటికి వస్తుంటారు, అటు వచ్చి వెళ్తూ ఉంటారు. నా ఇంట్లో ఒక వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి కృష్ణ, యూటీఎఫ్ కృష్ణ. అతని రుణం తీర్చుకోలేనిది. అలాగే ఇంకొక ఇద్దరు ఉన్నారు, వారి పేరుని నేను చెప్పకూడదు, కానీ నా జీవితంలో ప్రత్యేకమైన మలుపుకి కారణం ఆ ఇద్దరు. వాళ్ళిద్దరికీ స్వయంగా వాళ్ళెవరో తెలుసు. భగవంతుడు వాళ్ళకి చల్లని జీవితాన్ని ఇవ్వాలని, నేను వాళ్ళు ఇక్కడ నుంచి ఇలా మాట్లాడడానికి, నేను ఇంత సన్మానం చేయించుకోవడానికి, ఇలాంటి ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేయడానికి
వాళ్ళిద్దరూ. వాళ్ళ పేర్లు మాత్రం ఉచ్చరించని ఏమనుకోకండి దయచేసి. వాళ్ళిద్దరికి భగవంతుడి చిరాయిని ప్రసాదించాలని, కుటుంబ పరంగా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, సాధక బాధకాలు సర్వీస్లో కూడా ఉండకుండా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. మా కులాలు లేవు, మతాలు లేవు, మనందరం ఒకటే, మేము దేనికి బదులం కాము. కాబట్టి అలాంటి అపోహలు ఏమైనా ఉన్నా తీసేసుకుని మాతో పాటు మేము రిటైర్ అయినా కూడా కుటుంబ సభ్యులుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు పదవి విరమణ అంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి. రేపు ఏంటి అనే ప్రశ్న ఉండే రోజులు కాకుండా ఆల్రెడీ బై గాడ్ గిఫ్ట్ అంతా కూడా మీకు పిల్లలు అందరూ సెటిల్ అవ్వడం, మనవలు మనవరాళ్ళు, ఇలాంటి ప్రత్యేకమైన తల్లిగా, అత్తగారుగా, నాయనమ్మగా, నాయనమ్మ కన్నా ముందు అమ్మమ్మగా అన్ని బాధ్యతల్లో మీరు పరిపూర్ణంగా మీ వంతు బాధ్యత నిర్వహిస్తూ వారిని సక్రమమైన దారిలో ఉంచుతూ అలాగే వృత్తి జీవితాన్ని కూడా మంచిగా నడిపించారు. అందరికీ ఆదర్శప్రాయాలయ్యారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సార్ కొంచెం టైం తీసుకుంటా అన్నారు, మాట్లాడతారు. మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి సార్, ఇదే సందర్భం బాగుంటుంది. నేటి కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. చివరిలో స్వాగతం ఏంటి అంటే, నాకు చివరిలో మైక్ ఇచ్చాడు కుమార్ కాబట్టి, నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాను. మా ఉద్యోగ ప్రస్థానం, మా ఇద్దరి ఉద్యోగ ప్రస్థానం నాది 5 సంవత్సరాల కింద ముగిస్తే, మా మేడంది జస్ట్ నిన్నగాక మొన్న తన ఉద్యోగ విరమణ చేయటం నాకైతే చాలా 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 సంతోషం. ఎందుకంటే 5 సంవత్సరాలుగా 4 షిఫ్ట్ డ్యూటీ చేశాను. ఉదయం 9ంటికి తిప్పటం, మళ్ళీ 1 గంటకి తీసుకురావడం, మళ్ళీ 1:30కి తిప్పటం, మళ్ళీ 4ంటికి తీసుకురావడం. వీరేంద్ర వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను ఈ షిఫ్ట్లో డ్యూటీలో ఉన్నా, ఈ షిఫ్ట్ తర్వాత చేయండి అని చెప్పేవారు. సో ఆ షిఫ్ట్ డ్యూటీకి నాకు విముక్తి లభించినందుకు ముందుగా పద్మావతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేమైతే వాళ్ళందరూ చెప్పాక నేను చెప్పడానికి మాకు సంబంధించిన సీక్రెట్స్ అయితే ఏం లేవు, కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా ఏంటంటే, నేను ముఖ్యంగా మా మేడం గారి ఉద్యోగం కోసం నా సహజ శైలికి విరుద్ధంగా కొంతకాలంగా ఉంటున్నా. ఇక ముందు మళ్ళీ పాత రామారావే బయటకు వస్తాడు. అన్ని విషయాలు అందరికీ చక్కగా వడ్డీతో సహా చెల్లించటం డెఫినెట్గా జరుగుతుంది. అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళకి కానీ, నాతో ఉన్న వాళ్ళకి కానీ, నా వాళ్ళకి కానీ ఎప్పుడు ఇబ్బంది వచ్చినా 24/7 ఆల్వేస్ మళ్ళీ మీ పాత రామారావు రేపటి నుంచి రెడీగా ఉన్నాడని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. సన్మాన కార్యక్రమంలో ముందుగా ఇంకా చెప్పాలి, సందర్భం వచ్చినప్పుడు మధ్య మధ్యలో చెబుతుంటారు, కానీ చిరంజీవి రాధాకృష్ణ, ఓకే, అతిథులందరూ దయచేసి మీరు వేదికని